గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు నుంచి మనం 4th లెసన్ అయిన క్లైమేట్ ఆఫ్ ఇండియా గురించి నేర్చుకుందాము. జనరల్గా క్లైమేట్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. క్లైమేట్, వెదర్ అనే రెండు పదాలని వాడుతూ ఉంటాము. అయితే ఈ రెండింటిని ఒకే మీనింగ్లో ఉపయోగించేస్తూ ఉంటాము. బట్ వీ హ్యావ్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఆ స్మాల్ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు కొన్ని అంశాల గురించి మనం అవగాహన పొందటం అనేది ఇంపార్టెంట్. ఆ కొన్ని అంశాలు ఏంటి అనేది చూడండి. ఫస్ట్ వన్, టెంపరేచర్. టెంపరేచర్ అంటే సన్ రేస్ ద్వారా అట్మాస్ఫియర్ రిసీవ్ చేసుకునే హీట్ని టెంపరేచర్ అని అంటారు. ఈ టెంపరేచరు అన్ని ప్లేసెస్లోనూ ఒకే విధంగా ఉండదు. కొన్ని ప్లేసెస్లో హై టెంపరేచర్ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో లో టెంపరేచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణ పీడనం. ఈ ప్రెషర్ అనేది కూడా తడి గాలిలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అలాగే డ్రై విండ్స్, పొడి గాలిలో ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది కూడా టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు గాలి వేడెక్కుతుంది కదా, గాలి వేడెక్కినప్పుడు ప్రెషర్ ఏమవుతుంది? తగ్గుతుంది. అదే టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అంటే టెంపరేచర్కి ప్రెషర్కి అత్తా కోడళ్ళ సంబంధం. టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గితే ప్రెషర్ పెరుగుతుంది. ఆ విధంగా మనం 9th క్లాస్లో ప్రెషర్ బెల్ట్స్ గురించి నేర్చుకున్నప్పుడు మనకు వచ్చింది. ఎక్కువ టెంపరేచర్ కలిగిన ప్రాంతాలలో లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. లో ప్రెషర్ ఏర్పడి అక్కడికి చల్లగా ఉండే ప్రాంతాల నుంచి, అంటే హై ప్రెషర్ ప్రాంతాల నుంచి గాలులు వీయడం అనేది జరుగుతుంది. అంటే గాలి ఎప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వీస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం 9th క్లాస్లో చదువుకున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అట్మాస్ఫియర్ వేడిగా ఉన్నప్పుడు ప్రెషర్ ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. అట్మాస్ఫియర్ చల్లగా ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, థర్డ్ వన్, విండ్. విండ్ అంటే గాలి. అయితే ఈ విండ్ కూడా అన్ని ప్లేసెస్లోనూ అన్ని కాలాల్లోనూ ఒకే విధంగా ఉండదు. మనకి వేసవికాలం గాలి వేస్తే చూడండి, వేడిగా ఉంటుంది. అంటే వడగాలులు అనేవి వీస్తూ ఉంటాయన్నమాట. అలాగే శీతాకాలంలో గాలి వేస్తే ఇంకా చలిగా ఉంటుంది. అలాగే మనం సముద్ర తీరాన నిలబడినప్పుడు గాలి వేస్తే అది చాలా హాయిగా అనిపిస్తుంది. అదే తుఫాను సమయంలో గాలి వీచింది అనుకోండి, చెట్లు పడిపోతూ ఉంటాయి కదా, అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. ఆ గాలికి మనం కూడా ఎగిరిపోతామేమో అని భయం కూడా వేస్తుంది. మనకి వచ్చేసి ఇంట్లో ఉంటాం. గాలి అంటే అంత వేగంగా గాలి అనేది వీస్తుందన్నమాట తుఫాన్ అప్పుడు. ఆ విధంగా గాలి వివిధ కాలాలను బట్టి, వివిధ ప్రాంతాలను బట్టి వేరువేరుగా ఉంటుంది. నెక్స్ట్, హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత. అట్మాస్ఫియర్లో నీటి ఆవిరి పరిమాణం ఎంత ఉందో తెలియజేసేది హ్యూమిడిటీ. అంటే అట్మాస్ఫియర్ నీటి ఆవిరిని కలిగి ఉండటాన్ని హ్యూమిడిటీ అని అంటారు. అయితే ఈ హ్యూమిడిటీని కలిగి ఉండే కెపాసిటీ వేడి గాలికి ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండే గాలిలో ఎక్కువ హ్యూమిడిటీని హోల్డ్ చేసే శక్తి దానికి ఉంటుంది. అలాగే చల్లటి గాలిలో నీటి ఆవిరిని హోల్డ్ చేసే శక్తి తక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ అంటే నథింగ్ బట్ రెయిన్ఫాల్ అన్నమాట. వాతావరణంలో ఉండే నీటి ఆవిరి నీటి బిందువులుగా మారి భూమిని వివిధ రూపాల్లో రీచ్ అవుతుంది. అది రెయిన్ఫాల్ రూపంలో కానీ, ఐస్ రూపంలో కానీ, అంటే స్నో రూపంలో కానీ, హెయిల్ రూపంలో కానీ భూమిని రీచ్ అవుతుందన్నమాట. ఆ విధంగా వివిధ రూపాలలో నీటి ఆవిరి భూమి యొక్క సర్ఫేస్ని రీచ్ అవ్వడాన్ని ప్రెసిపిటేషన్ అని అంటారు.
ఇప్పుడు 5 గురించి కొంత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇంతకీ ఈ 5 అంశాలని ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అని కానీ, ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్ అని కానీ పిలుస్తారు. ఈ ఎలిమెంట్స్ని బట్టి వెదర్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఇందాక చెప్పాను కదా, వెదర్కి క్లైమేట్కి స్మాల్ డిఫరెన్స్ ఉంది అని. అదేంటి అంటే, ఈ ఎలిమెంట్స్ ఒక ప్రాంతంలో ఒక పర్టికులర్ టైంలో, ఒక పర్టికులర్ ప్లేస్లో, పర్టికులర్ టైంలో ఈ 5 అంశాలు ఏ విధంగా ఉన్నాయో కాలిక్యులేట్ చేస్తే అది వెదర్. ఒక నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సమయంలో ఈ 5 అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఆ ప్రాంతంలో అనేది కాలిక్యులేట్ చేస్తే దాన్ని వెదర్ అని అనాలి. అలాగే ఈ 5 అంశాలు దీర్ఘకాలానికి అంటే లాంగ్ టర్మ్కి లెక్కిస్తే, దీర్ఘకాలంలో ఒక ప్రాంతంలో ఈ అంశాలు ఏ విధంగా ఉన్నాయో కాలిక్యులేట్ చేస్తే, ఇక్కడ దీర్ఘకాలం అంటే 1 or 2 years కాదు, 30 and above ఇయర్స్కి, 30 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకి ఈ అంశాలు ఒక ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయో కాలిక్యులేట్ చేస్తే దాన్ని క్లైమేట్ అని అనాలి. అంటే తక్కువ కాలానికి చెందింది వెదర్, దీర్ఘకాలానికి చెందింది క్లైమేట్ అన్నమాట. ఇవి ఎలిమెంట్స్. ఈ 5 కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే జనరల్గా మనం ఈరోజు మబ్బుగా ఉంటే క్లైమేట్ బాగాలేదు అంటాం, కానీ అక్కడ క్లైమేట్ అనకూడదు, ఏమనాలి? వెదర్ బాగా లేదు, వెదర్ మబ్బుగా ఉంది ఈ రోజంతా, ఈ విధంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? తక్కువ కాలానికైతే వెదరు, 30 అంతకంటే ఎక్కువ సంవత్సరాలకి లెక్కించినప్పుడు క్లైమేట్. ఈ క్లైమేట్ని బట్టే సంవత్సరాన్ని సీజన్స్గా డివైడ్ చేస్తారు. మనకి చూడండి, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ అండ్ రెయినీ సీజన్గా ఇయర్ని డివైడ్ చేయడం జరుగుతుంది కదా. ఆ విధంగా డివైడ్ చేయడం అనేది క్లైమేట్ని బట్టే మనం డివైడ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. వీటిలో ముఖ్యంగా టెంపరేచరు, ప్రెసిపిటేషన్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీదే మిగతా అంశాలు డిపెండ్ అయి ఉంటాయి యాక్చువల్గా. అందుకని జనరల్గా గ్రాఫ్లో ఈ టెంపరేచర్ని, ప్రెసిపిటేషన్ని సూచించడం జరుగుతుంది. ఈ టెంపరేచర్లో మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒక్కటే. యావరేజ్ మ్యాక్సిమం, యావరేజ్ మినిమం టెంపరేచర్స్ని మరియు ప్రెసిపిటేషన్, ఇట్ మీన్స్ రెయిన్ఫాల్ని గ్రాఫ్లో చూపించడం జరుగుతుంది. ఆ విధంగా టెంపరేచరు, రెయిన్ఫాల్ని గ్రాఫ్లో చూపించే గ్రాఫ్స్ని ఏమంటారు అంటే క్లైమోగ్రాఫ్స్ అని కానీ, క్లైమటోగ్రాఫ్స్ అని కానీ అంటారు. ఈ విధంగా ఇది టెంపరేచర్కి సంబంధించిన లైన్, ఈ బార్స్ ఏమో రెయిన్ఫాల్కి సంబంధించిన బార్స్ అన్నమాట. రెయిన్ఫాల్ మరియు టెంపరేచర్ ఈ రెండింటిని గ్రాఫ్లో చూపిస్తారు. అటువంటి గ్రాఫ్స్ని క్లైమోగ్రాఫ్స్ లేదా క్లైమటోగ్రాఫ్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, మీ అవగాహన కోసం టెక్స్ట్ బుక్లో పేజీ ఇక్కడ నేను ఉంచడం జరిగింది. ఇక్కడ ఈ రెడ్ లైను మీన్ మ్యాక్సిమం టెంపరేచర్ని తెలియజేస్తుంది, ఈ లైన్ ఏమో మీన్ మినిమం టెంపరేచర్ని తెలియజేస్తుంది. ఇక బార్స్ ఏమో మీన్ రెయిన్ఫాల్ని తెలియజేస్తాయి. అయితే మనం ఎప్పుడైనా సరే గ్రాఫ్ చూసేటప్పుడు ఫస్ట్ ఏ అంశాన్ని తెలియజేస్తుంది అనేది చూడాలి. ఇక్కడ చూడండి, న్యూఢిల్లీ అంటే న్యూఢిల్లీకి సంబంధించిన టెంపరేచరు, రెయిన్ఫాల్ని తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ టెంపరేచరు డిగ్రీ సెల్సియస్లో ఉంది. ఎన్ని డిగ్రీల నుంచి స్టార్ట్ అయ్యిందంటే 0 నుంచి 5 వేరియేషన్తో స్కేల్ని ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. అంటే 0, 5, 10, 15, 20 ఈ విధంగా టెంపరేచర్ని సూచించారు. మరి రెయిన్ఫాల్ 0, తర్వాత 50, 100, 150, 200, 250 ఈ విధంగా స్కేల్ని డిసైడ్ చేయడం. ఇది రెయిన్ఫాల్కి సంబంధించి స్కేలు. అయితే ఎంతలో ఉంది? ఇది మిల్లీమీటర్స్. రెయిన్ఫాల్ మిల్లీమీటర్స్లో సూచించడం జరిగింది. నెక్స్ట్ ఇది లేహ్ ప్రాంతానికి సంబంధించింది. ఇక్కడ లాటిట్యూడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ లాటిట్యూడ్లో
ఉంది ఈ ప్రాంతం అనేది ఇచ్చారు. నెక్స్ట్ టెంపరేచరు ఇటువైపు అయితే టెంపరేచరు దీనికిలాగే సేమ్ ఉందా, -20, -15, -10, -5, 0, 5, 10 అంటే మైనస్ నుంచి స్టార్ట్ అయింది ఈ గ్రాఫ్కి. మరి రెయిన్ఫాల్ 0, 2, 4, 6, 8 అంటే చాలా తక్కువ స్కేల్ని తీసుకోవటం జరిగింది దీనికి. నెక్స్ట్ ఇది జైపూర్లో టెంపరేచర్ 0, 5, 10 అంటే సేమ్ న్యూఢిల్లీ లాగానే ఇక్కడ కూడా 0, 50, 100 సేమ్ ఇదే స్కేల్ని, ఈ గ్రాఫ్ యొక్క స్కేల్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చెన్నైకి కూడా 0, 5, 10 టెంపరేచర్స్, 0, 50, 100 రెయిన్ఫాల్ అంటే మొత్తం ఈ మూడు ఒకటే స్కేల్ని కలిగి ఉన్నాయి. ఇది మాత్రం వేరే స్కేల్ని కలిగి ఉంది. నెక్స్ట్ లైన్స్ని అబ్జర్వ్ చేయండి. లైన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా కర్రవడగా ఉన్నాయి. ఇంచుమించు ఇదిని జైపూర్లో టెంపరేచర్కి సంబంధించిన ఈ లైన్స్ ఒకే విధంగా మనకి అనిపిస్తున్నాయి. అంటే ఈ రెండు కూడా తక్కువ నుంచి హై టెంపరేచర్కి రీచ్ అయ్యి మళ్ళీ తగ్గడం అనేది జరుగుతుంది. అంటే ఒక మంత్కి నెక్స్ట్ మంత్కి మధ్య టెంపరేచర్లో వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, అలాగే న్యూఢిల్లీలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ లెహ్ ప్రాంతంలో అయితే టెంపరేచరు -డిగ్రీల్లో కూడా రికార్డ్ అవుతుంది. మినిమం టెంపరేచరు మైనస్లో కూడా రికార్డ్ అయింది. అలాగే ఇక్కడ కూడా కర్వ్డ్ నేచర్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. అంటే ఒక మంత్కి నెక్స్ట్ మంత్కి మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది ఈ మూడు ప్రాంతాలు. నెక్స్ట్ ఇక్కడ చెన్నై ప్రాంతం చూడండి. చెన్నై ప్రాంతంలో ఈ లైన్స్ ఇంత కర్వ్డ్గా లేవు కదా, లేవు. అంటే ఒక మంత్కి నెక్స్ట్ మంత్కి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. అంత వేరియేషన్, మరీ తక్కువ టెంపరేచరు మరీ ఎక్కువ టెంపరేచర్ రీచ్ అవ్వడం లాంటి నేచర్ ఇక్కడ లేదు. నెక్స్ట్ రెయిన్ఫాల్ చూడండి. రెయిన్ఫాల్ కూడా ఇక్కడ మనకి బార్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఎక్కువ రెయిన్ఫాల్ ఏమో అనుకుంటున్నారా? కాదు, స్కేల్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ స్కేల్ చూడండి, మిల్లీమీటర్స్లో ఉంది. 0 నుంచి 2, 4 అలా స్కేల్ని తీసుకోవడం జరిగింది కదా. ఇక్కడైతే 0 నుంచి 50, 100 ఆ విధంగా. అంటే ఈ 50 కంటే ఇదంతా బిలోనే, ఈ పై వరకు ఇదంతా బిలోనే కదా, 50 కంటే బిలో స్కేలే కదా. కాబట్టి మనకి ఇక్కడ రెయిన్ఫాల్ చూడండి, ఇది 150ని తెలియజేస్తుంది. ఇక్కడ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ 200 అని తెలియజేస్తుంటే ఇక్కడ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఓన్లీ 15 మిల్లీమీటర్స్ అని తెలియజేస్తుంది. అంత డిఫరెన్స్ ఉందన్నమాట. స్కేల్ ఇక్కడ చాలా తక్కువ తీసుకున్నారు. అందుకనేసి మనకి ఈ బార్లు ఇంతలా కనిపించినా ఇక్కడ రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉంటుందనేది మనం ఐడెంటిఫై చెయ్యాలి. రెయిన్ఫాల్ ఎక్కడ మిగతా మూడు ప్రాంతాల్లోనే ఎక్కువ, ఇక్కడ చాలా తక్కువ. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ ప్రాంతాలు ఏంటి అనేది చూడండి. ఈ నాలుగింటిని అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడేమో ఒక మంత్కి మరొక మంత్కి మధ్య డిఫరెన్స్ టెంపరేచర్లో అంతగా ఏమీ లేదు. ఈ మూడు ప్రాంతాల్లోనూ డిఫరెన్స్ ఉంది. అలాగే ఇక్కడైతే -డిగ్రీల్లో కూడా టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. అలాగే రెయిన్ఫాల్ అనేది ఈ నాలుగింటిలో ఈ ప్రాంతంలోనే చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇప్పటి వరకు 4 ప్రాంతాలు చూసారు కదా. ఒకటి లెహ్ ప్రాంతం ఇక్కడ ఉంటుంది, జమ్మూ కాశ్మీర్లో, అంటే హిమాలయాస్ లొకేట్ అయి ఉన్న ప్రాంతాల్లో లెహ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జైపూర్ రాజస్థాన్లో ఎడారికి దగ్గరగా ఉన్న ప్రాంతం. నెక్స్ట్ ఢిల్లీ మధ్యగా ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే దీనికి దగ్గరలో సముద్రాలు ఏవి కూడా లేవు. దీనికి దగ్గరలో జైపూర్కి దగ్గరలో ఎడారి ఉంది, దీనికి దగ్గరలో
దీన్ని కాంటినెంటల్ ఏరియా అని అంటారు. ఖండాంతర్గత ప్రాంతం కాంటినెంటల్ ఏరియా అని అంటారు. కాంటినెంటల్ ఏరియా యొక్క క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే వేసవికాలంలో బాగా వేడిగా ఉండటం, శీతాకాలంలో బాగా చలిగా ఉండటం అనే లక్షణాలు కాంటినెంటల్ ఏరియాలో ఉంటాయి. అందుకని ఇక్కడ బాగా లో టెంపరేచర్స్, బాగా హై టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతాయి. నెక్స్ట్ చెన్నై అనేది కోస్టల్ ఏరియాలో ఉన్న ప్రాంతం, తీర ప్రాంతంలో ఉందన్నమాట. అందుకని ఈ ప్రాంతం మీద సముద్ర ప్రభావం ఉంటుంది. ఆ సముద్ర ప్రభావం ఏంటి అనేది మనకి ఫర్దర్గా లెసన్లో వస్తుంది, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కోస్టల్ ఏరియాలో ఉంది. దానివల్ల ఇక్కడ హై లో అంటే ఒక మంత్కి మరొక మంత్కి మధ్య టెంపరేచర్ వేరియేషన్ అనేది అంతగా ఏమీ ఉండదు. డిఫరెన్స్ చాలా తక్కువగా మాత్రమే ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే భారతదేశంలో భారతదేశానికి నార్తన హిమాలయాస్ ఉండటం, హిమాలయాస్కి దగ్గరలో కొన్ని ప్రాంతాలు లొకేట్ అయ్యి ఉండటం. నెక్స్ట్ భారతదేశం యొక్క సౌత్ అంటే ఈ పెనిన్సులర్ ప్లాట్యూ, మీరు ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో విన్నారు కదా, పెనిన్సులర్ ప్లాట్యూకి 3 sides సీస్ సరౌండెడ్ అయి ఉండటం కారణంగా, అలాగే కొన్ని ప్రాంతాలేమో లో ఆల్టిట్యూడ్ని కలిగి ఉండడం, కొన్ని ప్రాంతాలేమో హై ఆల్టిట్యూడ్ని కలిగి ఉండడం, ఎక్కువ ఎత్తులో ఉండటం ఆ కారణంగా భారతదేశానికి నార్త్ హిమాలయాస్ ఉండటం, 3 sides సీస్ ఉండటం, కొన్ని ప్రాంతాలేమో లో ఆల్టిట్యూడ్లో ఉండటం, కొన్ని ప్రాంతాలు హై ఆల్టిట్యూడ్లో ఉండటం మొదలైన రీజన్స్ కారణంగా ప్రాంతాల యొక్క క్లైమేట్ ఆర్ వెదర్ కండిషన్లో చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే ఒక ప్రాంతంలో క్లైమేటిక్ కండిషన్స్ వేరుగా ఉంటాయి, వేరే ప్రాంతంలో క్లైమేటిక్ కండిషన్స్ వేరుగా ఉన్నాయి. బ్రాడ్గా అయితే క్లైమేట్ని బట్టి దేశమంతటా సీజన్స్ను ఒకే విధంగా డివైడ్ చేయడం జరిగింది. దేశమంతటా కూడా ఒకే విధంగా వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్గా విభజించినప్పటికీ వివిధ ప్రాంతాల యొక్క క్లైమేట్లో డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. అయితే వాటిని ఈ డిఫరెన్సెస్ని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయన్నమాట. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో క్లైమేట్ వేరుగా ఉంటుంది, ఢిల్లీలో వేరుగా ఉంటుంది. అలా వేరుగా ఉండడాన్ని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. ఆ అంశాలనే ఫ్యాక్టర్స్ అని అంటారు. ఆ అంశాలని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ ఆర్ వెదర్ అని అంటారన్నమాట. ఆ అంశాలు ఏంటి అనేది చూడండి. లాటిట్యూడ్, ఒక ప్రాంతం ఏ లాటిట్యూడ్లో ఉంది అనే దాన్ని బట్టి దాని యొక్క క్లైమేట్ డిసైడ్ అవుతుంది. అలాగే ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, ఆ ల్యాండ్ వాటర్కి దగ్గరలో ఉందా దూరంగా ఉందా అనే దాన్ని బట్టి రిలీఫ్, ఆ ప్రాంతం బాగా ఎత్తులో ఉందా లేదా ప్లెయిన్లో ఉందా లేదా వ్యాలీలో ఉందా, అంటే బాగా హైట్ని కలిగి ఉందా లేదా హైట్ తక్కువగా ఉందా, దాన్ని బట్టి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ అంటే ఉపరితల వాయు ప్రవాహాలు వీచే దిశలో ఆ ప్రాంతం ఉందా లేదా అనే దాన్ని బట్టి ఆ ప్రాంతం యొక్క క్లైమేట్ అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 4 ఫ్యాక్టర్స్ అని అనాలి. వీటి వల్ల క్లైమేట్ అనేది డిసైడ్ అవుతుంది. ఇంకో అంశం ఏంటి అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఎలిమెంట్స్ వేరు, ఫ్యాక్టర్స్ వేరు. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ విద్యార్థులు ఫ్యాక్టర్స్ అంటే ఎలిమెంట్స్ రాశారు, కానీ ఎలిమెంట్స్ వేరు. ఆ 5 ఎలిమెంట్స్ అంటారు. ఏంటి? టెంపరేచరు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, విండ్, హ్యూమిడిటీ అండ్ ప్రెసిపిటేషన్. ఆ 5 ఎలిమెంట్స్గా పేర్కొంటే ఈ 4 ఫ్యాక్టర్స్గా పేర్కొంటారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ వెదర్ లేదా ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్ అన్నమాట. ఇంకో అంశం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటి అంటే ఈ లాటిట్యూడ్స్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఇవి ఎలిమెంట్స్ని మార్చగలవు. ఈ అంశాలను బట్టి ఆ ప్రాంతం యొక్క ఎలిమెంట్స్ మారిపోతూ ఉంటాయి. అర్థమైందా?
ఎలిమెంట్స్ని బట్టి ఇవి మారవు, వీటిని బట్టే ఎలిమెంట్స్ మారతాయి అన్నమాట. ఇక్కడ మనం ఈ ఫ్యాక్టర్స్ గురించి రేపటి క్లాస్లో నేర్చుకుందాము. ఇప్పటి వరకు చెప్పిన లెసన్ అంతా కూడా 1కి 2 సార్లు విని ప్రతిదీ బాగా నేర్చుకోండి, అర్థం చేసుకోండి. అవి ఇప్పటి వరకు చెప్పినవి మీకు కనుక అర్థమైతే నెక్స్ట్ ఈ లెసన్ కంటిన్యూషన్ అంతా కూడా మీకు చాలా సూపర్గా అర్థమవుతుంది, ఈజీగా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.